హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రత్నస్ కిచెన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపాలకి దగ్గరికి వెళ్ళనివ్వకుండా పిల్లల్ని జాగ్రత్తగా దీపావళి రోజున అందరూ ఎంతో హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మొత్తం దేవుడి దగ్గర సామాను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్రాకర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దగ్గరుండి కాల్పించుకుంటే మంచిది. కాటన్ దుస్తులు వేసుకుంటే ఇంకా మంచిది. మరి లూజ్ బట్టలు కాకుండా కొంచెం టైట్ ఫిట్టింగ్ బట్టలు వేసుకుని మందులు కాల్చుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఈ ఇయర్ దేవుడు ఫోటోలు ఏమీ వేయలేదు, తక్కువ. ఇదివరకైతే లక్ష్మీదేవి ఇవన్నీ వేసేవారు కదా, కొంచెం గొడవ కింద ఉంది కదా. ఈ ఇయర్ కొంచెం తగ్గినట్టుంది. పెద్దగా ఏమీ దేవుడి ఫోటోలు ఏం కనిపించట్లేదు. ఇది కొంచెం వినాయకుడి షేప్లో ఉంది. పొద్దున్న ఆకాశం ఇలా ఉందండి, మేఘాకృతంతో ఉంది. మధ్యాహ్నానికి వర్షం పడిపోయింది. సాయంత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఎంత బాగుందో కదా ఆకాశం, ఆ నీలిరంగు కలర్తో వైట్ మేఘాలతో చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ దీపావళి.